చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ హలో ఫ్రెండ్స్, అంతా తెలిసిన నాటకం ఆడిన అల్లు అర్జున్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి రేవతి గారు చనిపోయిన విషయం తెలిసినా కూడా ఆయన ఇంతగా నాటకం ఆడడానికి ఉన్న రీజన్స్ ఏంటి, అసలుగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన ఈ మాటల వెనక అసలు కథ అంశం ఏంటి, అసలు అసెంబ్లీలో అంతగా ఒక 13 నిమిషాలు ఆయన ఏకదాటిగా అల్లు అర్జున్ గారి కోసం మాట్లాడితే అసలు రియాక్షన్, అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు అయితే 4వ తారీఖున పుష్ప స్పెషల్ షోకి అయితే ఆయన సంధ్యా థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో దీనికోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు 2వ తేదీన ఆయన అయితే రిక్వెస్ట్ పెట్టారు సంధ్యా థియేటర్కి. అంటే నేను వస్తున్నాను అనేసి చెప్పేసి సంధ్యా థియేటర్ వారు పోలీసు వారికి అయితే 2వ థియేటర్ అయితే లేఖ రాయడం జరిగింది. అంటే 3వ తారీఖున అయితే పోలీసు వారు అయితే తిరిగి లెటర్ అయితే రాయడం జరిగింది. మేమైతే ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వలేము, ఎటువంటి మేమైతే బందోబస్తు మేమైతే ఉండము అనేసి అయితే వాళ్ళు రిటర్న్ లెటర్ అయితే రాయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారికి చెప్పిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అయినా వినిపించుకోకుండా వచ్చారు సంధ్యా థియేటర్కి. వచ్చింది కాక అక్కడ ఆయన నుంచి ఆయన కారులో నుంచి పైకి లేచి రూఫ్ నుంచి లేచి అంటే రోడ్ షో నిర్వహించారు, అందరినీ అభివాదం చేస్తూ ఉన్నారనేసి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఈ టైంలో రేవతి అండ్ వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కలిపి ఆ షోకి వచ్చారు. అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయిన రేవతి గారు అబ్బాయి శ్రీతేజ్ అనమాట అల్లు అర్జున్ గారిని చూడడానికి అయితే వచ్చాడు. ఎందుకంటే 4,000 టికెట్లు తీసుకుని వాళ్ళైతే వచ్చారనమాట. సో ఇదంతా బాగానే ఉంది. అయితే అల్లు అర్జున్ గారు వెహికల్ లోపల రావడానికైతే ఆ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఎక్కడే పెద్ద రచ్చ జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చారని ఆ చుట్టుపక్కల థియేటర్స్ వాళ్ళకి అందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ ఒక వేల సంఖ్యలో అయితే చూడడానికి రావడం జరిగింది. ఆ గేట్ తీసే సమయంలో శ్రీతేజ అండ్ వాళ్ళ అమ్మ రేవతి గారు అయితే మరణించడం జరిగింది. అండ్ శ్రీతేజకి అయితే బ్రెయిన్ డెడ్ అయితే జరిగింది అనమాట. బ్రెయిన్ డెడ్ అయ్యడం అయితే జరిగింది. చివరి వరకు ఆమె తన కొడుకు చేయన పట్టుకొనే ఉంది. సో ఇదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాకుండా అల్లు అర్జున్ గారికి ఈ విషయం తెలియక అంటే వాళ్ళ బౌన్సర్స్ వాళ్ళందరూ తోపులాట చేసినప్పటికీ అల్లు అర్జున్ గారు అయితే పైకి వెళ్ళిపోయారు. సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ సినిమా అయితే చూడడం జరుగుతుంది. ఆ టైంలో కింద ఈ ఇష్యూ జరిగింది. ఏంటి, రేవతి గారు అండ్ వాళ్ళ అబ్బాయి ఇలా శ్రోత పడిపోయారని చెప్పి వాళ్ళైతే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే రేవతి గారు అయితే చనిపోయారనమాట. సో రేవతి గారు చనిపోయిన ఇష్యూని ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అక్కడికి వచ్చి ఏసీపీ గారు వచ్చారనమాట. మన అల్లు అర్జున్ గారికి చెప్పారు, సార్ బయట ఏం బాగోలేదు, ఇద్దరు ఇలా అయిపోయారు, ఇలా చావు పరిస్థితిలో ఒక అబ్బాయి అయితే ఉన్నాడు, మీరు వెళ్ళిపోవడం మంచిదంటే లేదు నేను సినిమా చూసే వెళ్తాను, నేను మూవీ చూసే వెళ్తాను, మొత్తం మూవీ చూసే వెళ్తాను అనేసి అయితే చెప్పాడంట అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ ఇలా చెప్పడంతో ఫైర్ అయ్యి ఆ ఏసీపీ ఫైర్ అయ్యి డీసీపీ వచ్చేలా చెప్తే, బాబు మీరు ఇంకా ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాల్సి వస్తుంది అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారిని అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారు బయటికి వెళ్ళడం జరిగింది. సో అల్లు అర్జున్ గారు బయటికి వెళ్ళకుండా దట్టు మళ్ళీ రోడ్ షో చేస్తూ ఇద్దరు చనిపోయారని తెలుసు కూడా మళ్ళీ రోడ్ షో చేస్తూ బాయ్ చేస్తూ అభివాదం చేస్తూ మళ్ళీ వెళ్ళారంట. సో ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయం చెప్పారు. అండ్ చనిపోయిన ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆయన అయితే పరామర్శించలేదు, ఆయన కుటుంబం పరామర్శించలేదు, మైత్రి మూవీ మేకర్స్ పరామర్శించలేదు, డైరెక్టర్ సుకుమార్ పరామర్శించలేదు. ఎందుకు పరామర్శించలేదు? ఇంత సానుభూతి లేకుంటే ఎలా ఉన్నారు అనేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఫైర్ అయ్యారు. అండ్ దట్టు అల్లు అర్జున్కి ఆయన కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయా, ఏం పోయి ఆయనకి యాక్సిడెంట్ అయిందా? ఎంతమంది సినీ ప్రముఖులు ఆయన చూడడానికి వెళ్ళారే, ఒక్క సినీ ప్రముఖులైనా ఇక్కడ రేవతి గారు ఎలాగో ఉన్నారు, ఆయన కొడుకు శ్రీతేజ ఏ పరిస్థితిలో ఉన్నాను ఒక్కడైనా చూడడానికి వచ్చారా అనేది అయితే సైడెట్గా సూట్గా అయితే స్పష్టం చేశారైతే ఓన్లీ సినీ ప్రముఖులకి అండ్ టాలీవుడ్ అయితే అభిమానులకు కూడా. సో ఈ విషయంపై రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో గట్టిగా చర్చ చేశారు అండ్ గట్టిగా విమర్శించారు కూడా. సో దట్టు ఆయన అయితే ఒక మాట అన్నారు,
ఇప్పటికీ ఎటువంటి ఆర్థిక సహాయం లేదు, అల్లు అర్జున్ గారు ఏం చేయలేదు, ఇవ్వలేదు. అండ్ దట్టు అల్లు అర్జున్ గారు A11గా అంటే ఆయన A11గా వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగిన వెంటనే నన్ను తిట్టడం ఏంటి, ఒక సీఎం నన్ను తిట్టడం ఏంటి, నేనేం చేశాను? న్యాయంగా వెళ్ళిపోతుంది, చట్టం తాను పని చేసుకుంటూ పోతుంది. ఏమి అల్లు అర్జున్ ఏమైనా ఇది భారత పాకిస్తాన్ మధ్య సైనికుడా అరెస్ట్ చేయకూడదు అనడానికి? లేదంటే ఒక కొత్త రూల్ ఉందా ఏంటి, ఈ స్టార్ని అరెస్ట్ చేయకూడదు, ఈ స్టార్ ఎన్ని మర్డర్లు చేసినా పర్వాలేదు, ఇంత స్టార్ ఉంటే ఆయన ఎన్ని మర్డర్లు చేసినా పర్వాలేదు అనే రూల్ ఉందా? అలాంటి రూల్ ఏమైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ రూల్ అయితే నేను ఫాలో అవుతున్నాను ప్రజెంట్. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవరైనా తప్పే. సో దట్టు అలా అనేసి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా మాట్లాడారనమాట. సో దానికి ఎన్కౌంటర్గా అల్లు అర్జున్ గారు అయితే ఈరోజు ఒక పెట్టారనమాట, అది ప్రెస్ మీట్. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన ఒక బుక్ చూస్తూ ఫాలో అయ్యాడనమాట. అంటే ఆ బుక్ చూస్తే మాట్లాడాడు. ఎవరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆయన ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే లీగల్ ఇష్యూ వస్తుంది, ప్రతిదానికి లీగల్ ఇష్యూ వస్తుంది అనేసి అయితే ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన చెప్పింది వెస్టైల్ ఏంటంటే, నేను సంధ్య థియేటర్కి వెళ్ళాను 4వ తారీఖున. దట్టు నాకు పర్మిషన్ లేకపోతే ఎందుకు పోలీసు వాళ్ళు నా క్యారవాన్కి సైడ్ ఇచ్చారు, అంటే నా వెహికల్స్కి సైడ్ ఇవ్వమని ఎందుకు ఇచ్చారు, అంటే అక్కడ రోడ్డు ఎందుకు క్లియర్ చేశారు? దట్టు ఫస్ట్ పాయింట్. దట్టు అందరూ గుమ్మిగూడిపోయారు, జనాలు అందరూ గుమ్మిగూడిపోతే అతను చెప్పాడంటే, ఒక ఆఫీసర్ చెప్పాడంటే, సార్ మీరు ఒక్కసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మేము క్లియర్ చేసుకుంటామని చెప్పారు. సో అప్పుడు ఆయన పైకి లేచి విష్ చేశాడు అందరు. నేను అంత మూర్ఖున్నా, అల్లు అర్జున్ గారు భాష, ఇది నా మాట కాదు, నేను అంత మూర్ఖున్నా, మా ఫ్యాన్స్ అంతమంది ఉంటే నేను కనీసం పట్టించుకోకుండా ఇలా కూర్చుంటూ పోతానా అనేసి అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు. సో దట్టు ఆయన అభివాదం చేయమంటారు కాబట్టే ఒక ఆఫీసర్ చెప్పాడు. సో నేను అందుకోసమే చెయ్యను. దట్టు నాకేమైందో నాకైతే తెలియదు. నేనైతే మూవీకి వెళ్ళాను. మూవీకి వెళ్తే ఇదైతే ఒక చాలా ఫాల్స్ ఎలిగేషన్. నేను ఒక గవర్నమెంట్ సంథింగ్ ఏంటి అనుకోవట్లేదు, నా మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ పడ్డది కాబట్టి నేనైతే ఈ మాటలు అయితే చెప్తున్నాను. ఏంటంటే నాకు వచ్చి ఎవరు ఇలా చనిపోయారు అనేది నాకైతే ఎవరు చెప్పలేదు. సరే ఇలా బయట కండిషన్ బాగాలేదు, ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది, మీరు మళ్ళీ ఎక్కడే ఉంటే మళ్ళీ ఇష్యూ రావచ్చు, సో మీరు వెళ్ళిపోతే మంచిదని చెప్పారు. నేను ఓకే వెళ్ళిపోయాను. నాకైతే ఇలా చనిపోయారని చెప్పలేదు. నాకు తర్వాత రోజు మార్నింగ్ తెలిస్తే నేను బన్నీవాస్కి చెప్పాను. అప్పటికి నేను కన్ఫ్యూజ్లో ఉంటే నేను అప్పుడు బన్నీవాస్ చెప్పి, బన్నీవాస్ ఒకసారి వెళ్ళి చూడు అసలు ఏమైంది, అసలు ఏంటంటే నేను వస్తాను కావాలంటే, సార్ వద్దు సార్, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూస్తాను, దాన్ని బట్టి మీకోసం మాట్లాడుతున్నాను చెప్పారు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బన్నీవాస్ మాట్లాడితే, బన్నీవాస్ సార్ అసలు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు ఏమనుకోకపోతే వాళ్ళు మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన అతను ఏమైతే ఉన్నారో మీ మీద కేసు ఫైల్ చేశారు. సో మీరు ఇప్పుడు లీగల్గా ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, మీరు అసలు కలవకూడదు అంటే అప్పుడు వాళ్ళ టీం లీగల్ అడిగితే, లేదు సార్ ఇప్పుడు లీగల్ అయిపోయింది, నేనైతే మీరు అసలు వెళ్ళకూడదు, సో మీరు వెళ్తే ఇంకో సమస్య వస్తుంది, సో బట్ మీరు వెళ్ళకూడదు అంటే అల్లు అరవింద్ గారిని పంపిద్దాం అనుకున్నా అల్లు అరవింద్ గారిని కూడా పంపించొద్దన్నారంట లీగల్ ఇష్యూ. సో దట్టు అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయం. నేను అందుకోసం ఇప్పటివరకు కలవలేకపోయాను, కానీ నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసు, అక్కడ నుంచి ఏమవుతుందో తెలుస్తున్నాను. సుకుమార్ గారు వెళ్దాం అనుకున్నా, సుకుమార్ గారు నేను అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఒక పెద్ద అమౌంట్ అనుకున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకున్నాం, ఒక కెరియర్లో ఐ విల్ అనుకున్నాం. కానీ ఇదంతా ఇక ఫాల్స్ ఎలిగేషన్. నేనైతే ఆలోచిస్తున్నాను, ప్రతి విషయం శ్రీతేజ కోసం ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఆ సేమ్ ఏజ్ కిట్ నాకు కూడా ఉన్నాడు. సో నాకు ఆ పెయిన్ ఏంటో తెలుసు. అండ్ దట్టు నాకు కానీ నిజంగా తెలుసుంటే థియేటర్లో నా చిన్న పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాను థియేటర్ నుంచి. అయ్యో ఇంత ఇష్యూ అయింది కదా, మళ్ళీ ఇది ఎక్కడేమవుద్దో అనేసి నేను ఆలోచించిన. సో నాకైతే తెలియదండి, నాకు తెలియకుండా నేనైతే వెళ్ళాను. నా చిన్నపిల్లలు సరే వాళ్ళిద్దరూ మూవీ చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారని వదిలేసి వెళ్ళిపోయాను. నాకు తెలిస్తే నేను వదిలేసి ఎందుకు వెళ్తాను అనేసి అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం జరిగింది. అసలు మరి ఇక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ గారికి నిజంగా తెలుసా ఈ విషయం కోసం, లేదంటే తర్వాత డే మార్నింగే తెలుసా? అయితే ఇప్పటికీ ఎందుకు కలవలేకపోతున్నారు? ఏదో ఒక మాస్క్ పెట్టుకున్నారు, సంథింగ్ ఏదో కలవచ్చు అని అనుకోవచ్చు, బట్ లీగల్ ఇష్యూ ఎందుకు అంటున్నారు? మరి అక్కడ పోలీసు వారు డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కలలేదని చెప్తున్నప్పటికీ ఈయన పర్మిషన్స్ లేకుంటే ఎందుకు ఉంటాయి, అసలు ఏంటి అన్నది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఎవరి వెర్షన్ రైట్ ఎవరి వెర్షన్ రాంగ్ అంటే, నేనైతే ఆ వీడియో చూసినప్పటికీ చాలానే కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి అయితే ఫర్రగా వచ్చాయి. మరి ఎందుకు వచ్చాయి నాకైతే అర్థం కాలేదు. అండ్ దట్టు అల్లు అర్జున్ గారు A11గా ఉన్నారు, మళ్ళీ కేసు ఓపెన్ అయ్యింది. అండ్ దట్టు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. మరి ఏం చేస్తారనేది మనం వేచి ఉండి చూడాలి. వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.